హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కంప్యూటర్ అడ్డా ఛానల్. మన ఛానల్ యొక్క సమాచారం వీడియో క్లాసెస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఆస్పిరెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ యొక్క లక్ష్యం ఏమిటంటే ప్రతి పేద విద్యార్థికి, నిరుద్యోగికి ఎంతో కొంత మన యొక్క సమాచారం చేరాలని, వాళ్ళ యొక్క ఉద్యోగంలో కొట్టడంలో మనం కూడా ఎంతో కొంత భాగస్వామ్యం కావాలని అనే ఉద్దేశంతో మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఆస్పిరెంట్స్. కనుక ఈరోజు నుంచి మనం సైకాలజీ క్లాసులు అనేవి స్టార్ట్ చేస్తాం ఆస్పిరెంట్స్. సైకాలజీ అయిపోతేనే నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే సైకాలజీ క్లాస్ అనేది కంటిన్యూగా జరుగుతాయి ఆస్పిరెంట్స్. మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావండి, మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావండి, మన ఇన్స్టాగ్రామ్ లింకు మీరు జాయిన్ కాండి ఆస్పిరెంట్స్. మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో చేస్తాను ఆస్పిరెంట్స్. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం ఆస్పిరెంట్స్. ఈరోజు మనం శిశువు యొక్క వికాసం గురించి తెలుసుకుందాం ఆస్పిరెంట్స్. శిశువు యొక్క వికాసాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పెరుగుదల, వికాసం, పరిణితి యొక్క భావాల గురించి వివరంగా తెలుసుకుందాం ఆస్పిరెంట్స్. ఇప్పుడు ప్రజెంట్ మనం పెరుగుదల, గ్రోత్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక వ్యక్తిలో శారీరకపరమైన, ఆకారపరమైన, భౌతికపరమైన పరిణాత్మక మార్పులని పెరుగుదల అంటారు ఆస్పిరెంట్స్. ఒక వ్యక్తిలో శారీరకపరమైన, ఆకారపరమైన, భౌతికపరమైన పరిణాత్మక మార్పులని పెరుగుదల అంటారు ఆస్పిరెంట్స్. ఈ పెరుగుదలలో వచ్చేసి ఏముంటాయంటే బహిర్గత మార్పులు, బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల అనేవి రెండు ఉంటాయి ఆస్పిరెంట్స్. ఇప్పుడు మనం బహిర్గత పెరుగుదల గురించి తెలుసుకుందాం ఆస్పిరెంట్స్. ఒక వ్యక్తిలో పొడవు, బరువు, ముఖ కవలికలో జరిగే మార్పులను బహిర్గత పెరుగుదల అంటారు ఆస్పిరెంట్స్. మన యొక్క బయట అంటే మన యొక్క శరీరం బయట జరిగేటువంటి వాటిని బహిర్గత పెరుగుదల అంటారు. అదేవిధంగా అంతర్గత పెరుగుదల అంటే ఒక వ్యక్తి అంతర్గతంగా వచ్చే మార్పులు అంటే నాడీ వ్యవస్థలో వచ్చే మార్పులు, అదేవిధంగా మెదడు, గుండె, కాలేయం అంటే మనకి ఏవైతే ఉంటాయో లోపల పార్ట్స్, లోపల జరిగేటువంటి వాటిని అంతర్గత మార్పులు అంటారు ఆస్పిరెంట్స్. ఇది పెరుగుదలలో బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల. పెరుగుదల అంటే జీవి శారీరక, ఆకారపరమైన, భౌతిక, పరిణాత్మక మార్పుల్ని పెరుగుదల అంటారు ఆస్పిరెంట్స్. అదేవిధంగా ఒక వ్యక్తిలో పరిణాత్మక మార్పులు పెరుగుదల అంటారు ఆస్పిరెంట్స్ అని ఎవరు అన్నారని రేపు ఎగ్జామ్లో అడగచ్చు మేము. ఎలిజబెత్ హర్లాంగ్ అనే వ్యక్తి అన్నారు, ఒక వ్యక్తిలో పరిణాత్మకంగా జరిగే మార్పులను అంటే పరిణాత్మక అంటే కొలచదగింది అయి ఉంటుంది ఆస్పిరెంట్స్. దీనిని పెరుగుదల అంటారు. పెరుగుదల అనేది సంచిత ప్రక్రియ. దీన్ని మనం కొలవగలం, దీన్ని మనం అంచనా వేయగలం. పెరుగుదల అనేది ఒక దశకు వెళ్ళగానే ఆగిపోతుంది ఆస్పిరెంట్స్. వికాసం అంటే డెవలప్మెంట్ అంటారు ఆస్పిరెంట్స్. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. ఒక వ్యక్తిలో శారీరక, మానసిక మార్పులనే వికాసం అంటారు ఆస్పిరెంట్స్. ఒక వ్యక్తిలో జరిగేటువంటి పరిణాత్మక, గుణాత్మక మార్పులనే వికాసం అంటారు అని ఎవరన్నారంటే ఎలిజబెత్ హర్లాంగ్ అన్నారు ఆస్పిరెంట్స్. ఇది వికాసం అంటే ఒక వ్యక్తిలో శారీరక, అక్కడ ఇప్పుడు పెరుగుదలను వచ్చి శారీరకంగా వస్తుంది ఆస్పిరెంట్స్. ఇక్కడ ఏమొస్తుంది అంటే వికాసంలో శారీరక ప్లస్ వికాసపరంగా వచ్చేటటువంటి మార్పులు అంటే ఏ మార్పులు? పరిణాత్మక మార్పులు ప్లస్ ఆ నుంచి గుణాత్మక మార్పులు. ఈ రెండు మార్పులు అనేటివి జరుగుతాయి ఆస్పిరెంట్స్. దీనినే వికాసం అంటారు అని ఎవరు అన్నారని రేపు ఎగ్జామ్లో అడగచ్చు. ఎలిజబెత్ హర్లాంగ్ అనే వ్యక్తి అన్నారు ఆస్పిరెంట్స్. ఇది వికాసం గురించి. వికాసంలో నిర్వచనాలు ఉన్నాయి ఆస్పిరెంట్స్. మీకు కోడ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఆస్పిరెంట్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నిర్వచనం చూద్దాం ఆస్పిరెంట్స్. మళ్ళా చెప్తున్నా ఏనండి, మనకు నిర్వచనాలలో ఆకారాలను, ప్రక్రియలను సమైక్యం చేసి విశదపరిచే ప్రక్రియనే
వికాసం అంటారు యాజ్ ఫ్రెండ్స్. దీనిని ఎవరు నిర్వచించారంటే అండర్సన్ అనే వ్యక్తి నిర్వచించారు. అదేవిధంగా సంరచన ఆలోచన అనే వర్డ్ అనేది మీకు నిర్వచనంలో వస్తే దానిని క్రైగ్ అనే వ్యక్తి చెప్పాడు యాజ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం పరిణితి మెచ్యురేషన్ గురించి తెలుసుకుందాం. పరిణితి అంటే పరిపక్వత అన్న ఒకటే, పరిణితి అన్న ఒకటే. ఈ రెండు కష్టం అనుకుంటే మెన్సురేషన్ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి యాజ్ ఫ్రెండ్స్. ఏదైతే మనకు జన్మత వచ్చిన సహజ సామర్థ్యాలను ఆయా దశల్లో క్రమంగా వయసు మరియు కాలంతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణితి అంటారు యాజ్ ఫ్రెండ్స్. అయితే మనకు జన్మత వచ్చిన సహజ సామర్థ్యాలు ఆయా దశల్లో క్రమంగా వచ్చే వయసు మరియు కాలంతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణితి అంటారు. సహజ సామర్థ్యాలు అనేటువంటివి జన్మత వచ్చేటటువంటి సహజ సామర్థ్యాలు ఆయా దశల్లో క్రమంగా వయసు మరియు కాలంతో పాటు వచ్చే క్రమంగా వికసించడాన్ని పరిణితి అంటారు యాజ్ ఫ్రెండ్స్. ఈ పరిణితి అనేది గురించి మీకు చెప్తున్నా వినండి. వీటి గురించి రెండు నిర్వచనాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి యాజ్ ఫ్రెండ్స్. జన్యు పటిష్టాన్ని తెలిపింది ఎవరంటే ఒక వర్డ్ ఉంటుంది యాజ్ ఫ్రెండ్స్. మీకు నిర్వచనాలలో జన్యు పటిష్టం అంటే క్రైగ్ అనే వ్యక్తి తెలిపాడు. అదేవిధంగా జన్యు ప్రభావాల సంకలనం అంటే ఎవరు అంటే గెషెల్ అనే వ్యక్తి చెప్పాడు యాజ్ ఫ్రెండ్స్. సంకలనం వ్యవకలనం జన్యు ప్రభావాల సంకలనం అంటే గెషెల్ అని గుర్తుపెట్టుకోండి యాజ్ ఫ్రెండ్స్. ఇది పరిణితి గురించి, వికాసం గురించి, పెరుగుదల గురించి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు యాజ్ ఫ్రెండ్స్. ఇది అడగచ్చు. 4 నెలల శిశువు తలపైకి ఎత్తడం, 11 నెలలో నడవడం అనేది పరిణితికి సంబంధించినటువంటిది యాజ్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ అంటే ఒక శిశువు అనేటువంటి వాడు ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే 4 నెలలకు ఏం చేస్తాడు, తల పైకెత్తుతాడు. తర్వాత 11 నెలలకు ఏం చేస్తాడు, అడుగులు వేయడం జరుగుతుంది యాజ్ ఫ్రెండ్స్. అడుగులు వేయడం జరుగుతుంది. ఈ విధంగా తన యొక్క సహజ సామర్థ్యాలు పెరగడాన్ని పరిణితి, పరిపక్వత అంటారు యాజ్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి పెరుగుదల, వికాసం, పరిణితి గురించి యాజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెరుగుదల, వికాసానికి సంబంధించినటువంటి వివరణ తెలుసుకుందాం యాజ్ ఫ్రెండ్స్. వాటి మధ్య తేడాలు. పెరుగుదల అనేటువంటిది శారీరక సంబంధమైనది, అదే ఇది పరిణాత్మకమైనది. పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగం, ఇది సంకుచితమైనది. ఇది ఒక దశలో ఆగిపోతుంది. మాపనం గణన చేయవచ్చు యాజ్ ఫ్రెండ్స్. అదేవిధంగా వికాసం గురించి తెలుసుకుందాం. శారీరక మానసిక సంబంధమైనది. ఇది కేవలం శారీరక సంబంధమైనది. ఇది శారీరక మానసిక సంబంధమైనది యాజ్ ఫ్రెండ్స్. ఇది పరిణాత్మకమైనది అవుతే ఇది పరిణాత్మక ప్లస్ గుణాత్మకమైనది. ఇక్కడ మీకు ఇంకొకటి ఉంటుంది యాజ్ ఫ్రెండ్స్. పరిణాత్మకమైనది, గణాత్మకమైనది అనేది పెరుగుదలలో ఉంటుంది. అదేవిధంగా వికాసం అనేది విస్తృతమైనది, అదేవిధంగా సమగ్రమైనది. ఇది నిరంతర ప్రక్రియ. ఇది పెరుగుదల అనేది ఒక దశలో నిలిచిపోతుంది యాజ్ ఫ్రెండ్స్. వికాసం అనేది జీవితాంతం మరణించే అంతటి వరకు జరుగుతుంది యాజ్ ఫ్రెండ్స్. ఇది ప్రాకృతీకరించవచ్చు అంటే అంచనా వేయచ్చు, కొలచలేం. పెరుగుదల అనేది కొలవచ్చు యాజ్ ఫ్రెండ్స్. ఇది పెరుగుదల, వికాసానికి మధ్య తేడాలు. పెరుగుదల అనేది శారీరక సంబంధమైనది, వికాసం అనేది శారీరక మానసిక సంబంధమైనది. పెరుగుదల పరిణాత్మకమైనది, ఇది పరిణాత్మక గుణాత్మకమైనది. వికాసంలో అంతర్భాగం పెరుగుదల, ఇది విస్తృతమైనది. పెరుగుదల అనేది సంకుచితమైనది, వికాసం అనేది సమగ్రమైనది, సంకుచితమైనది. ఇది పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. వికాసం అనేది నిరంతర ప్రక్రియ. మాపనం చేయవచ్చు, గణన చేయవచ్చు పెరుగుదలను. దీని వికాసం అనేది అంచనా వేయచ్చు, ప్రాకృతీకరించవచ్చు యాజ్ ఫ్రెండ్స్. ఇది మీకు పెరుగుదల, వికాసానికి సంబంధించినటువంటి తేడాలు యాజ్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు మనం ఏమేమి తెలుసుకున్నామంటే పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, పరిణితి అంటే ఏమిటి, అదేవిధంగా పెరుగుదలకు వికాసానికి మధ్య తేడాలు తెలుసుకున్నాం యాజ్ ఫ్రెండ్స్. మన యొక్క లెసన్ యొక్క సమాచారం నచ్చినట్లయితే మన ఛానల్ తప్పనిసరిగా
సబ్స్క్రైబ్ చేయండి. మీకు సైకాలజీ వీడియోస్ అనేటివి ఖచ్చితంగా ప్రతి ఒక్క చాప్టర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది యాస్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మన వాట్సాప్ ఛానల్లో. ఓకే, బాయ్ యాస్ ఫ్రెండ్స్.